హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున తెలంగాణలో కబ్జాల కూల్చివేతలు అన్నది జరుగుతున్నది. మరోవైపు అప్పట్లో ప్రజావేదిక కూల్చివేతతో ఆరంభమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత రాజకీయాల మధ్యన నలిగిపోయింది. ఈ మధ్యన మళ్ళీ కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. కాకపోతే ప్రభుత్వం తరపున అధికారికంగా కూల్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఒకటే. మరి ఇక్కడ కూడా కూల్చివేతలు జరుగుతాయా, జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అన్న దాని కిందన ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాలలు, అట్లాగే రోడ్లు, అదే సందర్భంలో ఇతరత్ర అన్ని ముఖ్యమైనటువంటి వాటి కిందకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో వాటి పరిణామాలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మీద ఏ విధంగా ఉంటాయి, ఈ అంశాలకు సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ న్యాయమూర్తి, అలాగే జై భీమ్ భారత్ పార్టీ నాయకులు శ్రవణ్ కుమార్ గారు. శ్రవణ్ కుమార్ గారు నమస్తే. ఈ కూల్చివేతలు అన్నదాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఎట్లా వ్యతిరేకిస్తాం సాయి గారు? ఇప్పుడు కూల్చివేతలు అనేది ఒక వ్యక్తి ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్కి, సాయికి, జగన్మోహన్ రెడ్డికి, పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి, సామాన్యుడికి, గరీబ్కి, ఎవరికైనా సరే చట్టం అనేది ఒకటే. మీరు పర్మిషన్ తీసుకోవాలా, నేను పర్మిషన్ తీసుకోవాలి. చెరువుల్లో కట్టకూడదు, ప్రభుత్వ భూముల్లో కట్టకూడదు, బిల్డింగ్ ప్లాన్కి వ్యతిరేకంగా కట్టకూడదు. ఇప్పుడు మీరు కానీ నేను కానీ బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని ఒక 2 ఇటుకలు అదనంగా పెడితే సాయంత్రానికి మున్సిపల్ అథారిటీస్ అందరూ వచ్చి నా 2 ఇటుకలతో పాటు ఇంకో 10 ఇటుకలతో పడేసి వెళ్ళిపోతారు. ఇలాంటిది కొన్ని సంవత్సరాల పాటుగా 100 కోట్ల రూపాయలు, 200 కోట్ల రూపాయలు పెట్టి కన్స్ట్రక్షన్ కట్టి కొన్ని కోట్ల రూపాయలు గత 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి దాంట్లో నుంచి ప్రజాధనంతో ప్రజల యొక్క సర్వీసెస్ ఇచ్చి వాళ్ళకి దాంట్లో నుంచి డబ్బులు దొండుకుంటున్న వాళ్ళని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని పడగొడితే దాన్ని మనం ఆహ్వానించాలి. ఇప్పుడు ఈరోజు తెలంగాణలో ఎన్కాన్విక్షన్ హాల్ పడింది. నేనేమంటానంటే గత 2015లోనో 16లోనో కడితే అసలు ఈ రోజు వరకు అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్గా గుర్తించకపోవటం ప్రభుత్వ అధికారులు తప్పు కదా? ప్రతి ఒక్కసారి వాళ్ళు గుర్తించారు, నోటీసులు ఇచ్చారు, కానీ కోర్టులో స్టేలు వస్తున్నాయి. స్టేలు వస్తున్నప్పుడు దాన్ని స్టే వెకేట్ చేయించి అసలు పర్మిషన్ ఇప్పుడు ఈరోజు హైడ్రానో ఏదో మన హైదరాబాదు కొత్తగా పెట్టినటువంటి హైడ్రా, దీని కమిషనర్ ఏం చెప్పాడు? అసలు అనుమతే లేదని చెప్పారు. అనుమతి లేకుండా 10 సంవత్సరాల నుంచి ఎలా కొనసాగుతుంది ఆ కట్టడం? అల్టిమేట్గా ఒక కమిషనర్ బాధ్యతాయుతమైన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వీ షుడ్ బిలీవ్. ఎలా ఆ కన్స్ట్రక్షన్ 10 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది? ఈరోజు కోర్టులో స్టేలు ఉన్న ఎలా పడగొట్టగలిగారు? ఇట్ మీన్స్ మధ్యాహ్నమే స్టే వచ్చింది వాళ్ళకి, నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం. ఏది కన్స్ట్రక్షన్ కంప్లీట్ కూల్ చేసిన తర్వాత స్టే వచ్చింది అంటే ఇప్పటివరకు స్టేలు లేవని అర్థం. సో స్టేలు లేకుండా 10 సంవత్సరాల నుంచి ఒక కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేస్తూ నేను సినిమా యాక్టర్నని, నాకు 100 కోట్ల డబ్బు ఉంది అని, నేను కేసీఆర్ని మేనేజ్ చేస్తా, కేటీఆర్ని మేనేజ్ చేస్తా, అంతకుముందున్న రాజశేఖర్ రెడ్డిని మేనేజ్ చేస్తా, అంతకుముందున్న కిరణ్ కుమార్ రెడ్డిని మేనేజ్ చేస్తా, ఇది కాదు కదా. ఒక సామాన్యుడికి ఏం చట్టం వర్తిస్తుంది, కోటీశ్వరుడికి కూడా అదే చట్టం వర్తించాలి. సిమిలర్గా ఎవరైనా సరే పర్మిషన్ తీసుకొని లీగల్గా కట్టిన దాన్ని కూలదల్చడం కూడా తప్పు. 2 బ్యాలెన్స్ చేయాలి. వాట్ ఈజ్ అ డెమోక్రటిక్ సొసైటీ? మీకు పర్మిషన్ ఉంది కట్టకూడదు అంటే కుదరదు, నాకు పర్మిషన్ లేదు కడతానంటే కుదరదు. దిస్ ఈజ్ కాల్డ్ అ బ్యాలెన్స్డ్ డెమోక్రసీ. సో అక్కడ నాగార్జున బిల్డింగు అది అనుమతులు లేకుండా పడగొడితే మాత్రం మీరు కానీ నేను కానీ అందరూ ఆహ్వానించాల్సిందే కదా. సో నాకు డబ్బులు ఉన్నాయి కదా, నాకు రాజకీయంలో పలుకుబడి ఉంది కదా అని ఒక వ్యక్తి అనుకున్నాడు అంటే ఇంకా ఆ సమాజం కరెక్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. రైట్. అంటే ఈ కూల్చివేతల్లో వచ్చే సమస్య ఏంటంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఆ మధ్య నోటీసులు ఇచ్చారు. ఇది చంద్రబాబు గారు ఉన్నటువంటి ఇంటికో లేకపోతే ఆ ఏరియాలో ముందు ప్రజావేదిక కూల్చారు, ఆ తర్వాత నోటీసులు ఇచ్చారు. కానీ ఆ తర్వాత వచ్చేటప్పటికి కోర్టులో స్టేలు వచ్చినాయి, నోటీసులు. ఇప్పుడు అక్కడ ఎట్లయితే జరిగిందో ఏళ్ల తరబడి ఇప్పుడు ఒక్క నాగార్జున అది కన్వెన్షన్, నాగార్జున ఉన్నాడు కాబట్టి సెలబ్రిటీ కాబట్టి హైలైట్ అయింది. దుర్గం చెరువు అని ఉంటుంది అక్కడ, టోటల్గా చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీలు. అక్కడ అసలు హైటెక్ సిటీ ఉన్నదే చెరువు దగ్గరలో నుంచి. కాబట్టి అక్కడ అనేకం జరిగిపోయినాయి, ఎక్కడో ఒకటి అరా జరుగుతున్నది. ఇక్కడ నోటీసులు ఇవ్వడం ఆగిపోతుంటాం. లోపం ఎక్కడుంది? ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఏదో రెఫర్ చేశారు, నేను కరకట్ట మీద ఉన్న బిల్డింగ్ల గురించి చెప్తా. ఎందుకంటే ఆన్ హ్యాండ్ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, అధికారికంగా నేనేదో మసిగొడ్డ కాల్చి మొఖాన్ని వేసే పరిస్థితి ఉండదు కాబట్టి. ఇప్పుడు గోకరాజు గంగరాజు లేకపోతే మంతెన సత్యనారాయణ రాజు అని
ఒక ప్రకృతి ఆశ్రమం అని చెప్పేసి వాళ్ళు ఔషధ మొక్కలు పెంచటానికి అక్కడ ఒక ఆశ్రమం, ఔషధ మొక్కలు పెంచడానికి ఒక నర్సరీగా పర్మిషన్ తీసుకున్నారు వాళ్ళు. ఆశ్రమానికి కాదు, ఆశ్రమానికి పర్మిషన్ వచ్చే ప్రసక్తి లేదు. ఒక ఔషధ మొక్కలు పెంచుతాము టెంపరీగా ఇక్కడ షెడ్స్ వేసి అని పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టేశారు. పర్మనెంట్ స్ట్రక్చర్స్ పక్కన షెడ్లు కట్టేశారు. వీళ్ళు షెడ్లు తీసుకోవడానికి పర్మిషన్ లేదు, పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టడానికి పర్మిషన్ లేదు. ఒకవేళ బ్లేటెంట్గా పర్మిషన్ ఇచ్చుంటే దట్ షుడ్ బి క్యాన్సిల్డ్. వీళ్ళకి మంత్రి సత్యనారాయణ రాజు వాళ్ళకి 2019లో ఒక సిరీస్ ఆఫ్ సిఆర్డిఏ యాక్ట్ ప్రకారం సిరీస్ ఆఫ్ షోకాస్ నోటీసులు ఇచ్చారు, ఎందుకు డెమాలిష్ చేయకూడదు అని. వీళ్ళు హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు. ఈ రోజు వరకు వాళ్ళకి ఒక స్టే ఆర్డర్ లేదు హైకోర్టులో. ఎందుకు లేదు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఒక కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు నదీ పరివాహ ప్రాంతాలకి కృష్ణానది కరకట్ట కానుకొని 100 మీటర్ల లోపు ఎలాంటి కట్టడాలు పరిమితం చేయనప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా ఇల్లీగలే. ఇప్పుడు ఈ ఇల్లీగల్ కట్టడాలు కాబట్టే కదా ప్రజావేదికను కూల్చగలిగింది జగన్మోహన్ రెడ్డి. మరి ప్రజావేదికను కూల్చినప్పుడు దానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి మంత్రి సత్యనారాయణ రాజు ఆలయం ఎందుకు కనిపించలా, ప్రకృతి ఆశ్రమం ఎందుకు కనిపించలా? సో ఈ ప్రకృతి ఆశ్రమం రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నదని అర్థం. సరే, జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డి కొట్టేయలేదు, అందుకని ఆయనకి 11 సీట్లు ఇచ్చి లా ఒబేడింగ్ సిటిజన్ కాదు. నౌ వాట్ ఐఎమ్ సెయింగ్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ కట్టడాల మీద మేము విపరీతమైనటువంటి జులుపిస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రభుత్వం అనింది కదా, ఈ కోరిలేటెడ్ గవర్నమెంట్ అనింది కదా. మరి ఇప్పుడు నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు అధికారిక నివాసంగా ఉంటున్నది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఒకవేళ లీగల్ కన్స్ట్రక్షన్ అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఉంది. దాన్ని మీరు గౌరవిస్తారా, గౌరవించరా? ఆ కన్స్ట్రక్షన్ ఇల్లీగలా, లీగలా? అది పర్మిషన్ ఉందా అంటున్నారు కదా, దానికి పర్మిషన్ ఉంటే చూపించమనండి. పర్మిషన్ ఒకవేళ ఉంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన జడ్జిమెంట్కి వ్యతిరేకంగా కట్టిన బిల్డింగు కూల్చాల్సిందే కదా. ఎందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకని ఇస్తుంది వ్యతిరేకంగా? ఎందుకు అంటే ఎకో సిస్టంలో అమరావతికి కరకట్టకి సంబంధించినటువంటి 100 మీటర్ల దూరంలో శర్మ గారిని మీకు ఐడియా ఉందా? విశాఖపట్నంలో శర్మ గారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో జడ్జిమెంట్ వేసినప్పుడు జడ్జిమెంట్లో ఇచ్చినటువంటి అంశాలు కరకట్టకి 100 మీటర్ల దూరంలో ఏ విధమైన కట్టడానికి అనుమతి ఇవ్వడానికి నదీ పరివాహ ప్రాంతంలో. బికాజ్ ఎందుకు జరుగుతుంది అని మీరు అడిగితే రేపొద్దున, ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున వరద వచ్చింది, ఇప్పుడు ఆ బిల్డింగ్ ఉంది. ఎందుకు అంటే ఒక నదీ పరివాహ ప్రాంతంలో 100 మీటర్ల వరకు సాయిల్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ కన్స్ట్రక్షన్. సాయి గారు, ఈజ్ నాట్ ఫిట్ ఫర్ కన్స్ట్రక్షన్ బికాజ్ ద సాయిల్ చాలా లిక్విడ్గా ఉంటుంది. సో దాంట్లో 1 ఫ్లోర్ 2 ఫ్లోర్ కన్స్ట్రక్షన్ కూడా ఈజ్ నాట్ ఫిట్ ఫర్ కన్స్ట్రక్షన్. దాంట్లో 5 అంతస్తుల ఫ్లోర్లు కట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున ఇదే మంత్రి సత్యనారాయణ ఆలయానికి 100 మంది పేషెంట్స్ వస్తున్నారు, దీంట్లో ఫారినర్స్ కూడా ఉంటున్నారు. రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అనుకోని ఉపద్రవం జరిగి ఆ బిల్డింగ్ కూలిపోయింది అనుకోండి, బిల్డింగ్ పర్మిషన్ లేదు, దానికి అనుమతులు ఉన్నాయో లేవో తెలియదు, నదీ పరివాహక ప్రాంతానికి ఆనుకొని 60 మీటర్ల దూరంలోనే కట్టేశారు. రేపొద్దున 100 మంది ఒకవేళ దాంట్లో ఏమైనా జరిగితే, ఇప్పుడు నిన్న అచ్యుతాపురంలో ఇన్సిడెంట్ జరిగేంత వరకు దానికి ఆడిట్ లేదు, సేఫ్టీ ఆడిట్ జరగట్లేదని మీకు తెలుసా? వాయనాడు అంతే కదా, తెలుసా? తెలీదు. మరి అది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 17 మంది చచ్చిపోయారు, 100 మంది గాయపడ్డారు. అంతకుముందు అనకాపల్లిలో జరిగినటువంటి ఒక చిన్నపిల్లలు అనాథ పిల్లల ట్రస్ట్కి సంబంధించి 150 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు, 3 పిల్లలు ఏమో చనిపోయినారు, అనాథ పిల్లలు చనిపోయినారు. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ అది జరిగిన తర్వాత దానికి పర్మిషన్ లేదని తెలుస్తుంది. అంటే పర్మిషన్ చూసుకోవాల్సింది గవర్నమెంటు, అసలు దానికి రన్నింగ్ అవుతుందా లేదా చూడాలి. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ప్రపంచంలో చచ్చిపోయినప్పుడు, బిల్డింగ్ కూలిపోయినప్పుడు అప్పుడు దీనికి అనుమతులు లేవన్న విషయం గుర్తొస్తుంటే ఆ ప్రాణాలకి బలి అయ్యేది వాళ్ళ తరపున మాట్లాడేది ఎవరు? ఇప్పుడు ఈ కట్టడమే కూడా నేను చెప్తున్నా, ఇది మంత్రి సత్యనారాయణ రాజు కన్స్ట్రక్షన్ ఇట్ ఈజ్ ఇల్లీగల్ అకార్డింగ్ టు ది లా. ఈ ఇల్లీగల్ కట్టడంలో హాస్పిటల్ అంటే నువ్వు అనుమతి తీసుకున్నదేమో ఔషధ మొక్కలు పెంచడానిక, ఇక్కడ కన్స్ట్రక్షన్ రన్ చేస్తుందేమో హాస్పిటల్. కాంట్రారీ టు ది రూల్స్, కాంట్రారీ టు ది రెగ్యులేషన్స్, ఉన్నాయి. ప్లస్ ఈవెన్ చంద్రబాబు గారు ఇప్పుడు ఉంటున్నది అక్కడ కదా, ఇంకా అసలు కాంట్రాస్ట్ ఎట్లా అవుతుంది? వాళ్ళే ఉంటున్నప్పుడు ఇదే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు కాబట్టి అది లీగలో, అంటే సీఎంఏ ఉంటే లీగల్ అయిపోద్ది కదా. అదే అంటుంది. ఎట్లా అంటున్నా, సీఎంఏ ఉంటే అది లీగల్ ఎట్లా అవుతుంది? అదే అంటుంది. సీఎం కంటే చట్టం చాలా పవర్ఫుల్.
సీఎం కంటే కాన్స్టిట్యూషన్ చాలా పవర్ఫుల్, ఒక హీరో కంటే రెగ్యులేషన్ చాలా పవర్ఫుల్. నాగార్జునకి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఆయనది బిల్డింగ్ పడగొట్టలేదా? రేవంత్ రెడ్డి మీ శిష్యుడేగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నది నదీ పరివాహ ప్రాంతంలో కాదు, దానికి బిల్డింగ్ పర్మిషన్ ఉంది, అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్కి వ్యతిరేకం కాదు అని అధికారులను చూపించమనండి. ఎందుకు డైరెక్ట్గా దేవినేని ఉమా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు, ఇరిగేషన్ మంత్రి కాకముందు అదంతా మీడియాని అందరినీ తీసుకెళ్ళి ఈ పడవలేసుకుని తీసుకెళ్ళి మరి ఇదిగో ఇవన్నీ లోపలికి వచ్చిన కృష్ణానదిలోకి ఇవన్నీ అక్రమం అని చెప్పాడు. మంత్రి అయ్యాక నోటీసులు ఇచ్చాడు, దీనికి కూడా ఆయన ఉండగానే నోటీస్ ఇచ్చాడు. దట్ వాట్ హ్యాపెండ్? నేను అనేది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు కాబట్టి అది సక్రమం కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ దానికి మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి అది సక్రమం కాదు, మత్తిని సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం పేరిట కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి సక్రమం కాదు. ఈజ్ వెరీ గుడ్, ఆయన ఇస్తున్నాడు, వీఆర్ వెల్కమింగ్ ఇట్ అండ్ మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. ఆయన ఇక్కడ కాదు, ఆయనకున్న ప్రైవేట్ ల్యాండ్లో వెళ్ళి కట్టమనండి, 100 మంది కాదు 1000 మందికి ఇవ్వమనండి. మేము కూడా మా రాష్ట్రంలో ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ పొందేటువంటి ఒక ప్రకృతి ఆలయం కట్టినందుకు న్యాచురోపతిలో ఒక మంచి డాక్టర్ ఉంది, వీళ్ళు అప్రిషియేట్, కానీ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది పీపుల్. ఈ కట్టడం రేపొద్దున దీన్ని చూసుకొని ఇంకో 100 కట్టడాలు కడితే ఇంకా క్వశ్చన్ ఆఫ్ గెట్టింగ్ పర్మిషన్స్ దేనికంటున్నా నేను. సో దీని మీద గోగరాజు గంగరాజు ఉన్నాడని, సుబ్బారావు ఉన్నాడని, వెంకట్రావు ఉన్నాడని, లేకపోతే ఆయన ఏదో 1 కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇచ్చాడని ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకుల అండదండలతో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లీగల్ చేయటం, లీగల్ కన్స్ట్రక్షన్స్ పడగొట్టడం అనేది కరెక్ట్ కాదు. సో దీని మీద నేను న్యాయ పోరాటం చేస్తాం, రాజకీయ పోరాటం చేస్తాం. రేపొద్దున వాళ్ళు ఒకవేళ న్యాయ పోరాటం చేస్తాం, గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తాం, ఇంకో చోటకి వెళ్తాం. నా బాధ ఏంటి అంటే, ఒక ప్రభుత్వం ఒక పారిశ్రామికవేత్త డబ్బున్నవాడు కాబట్టి వాడిని కాపాడుతాం, ఒక సామాన్యుడు కాబట్టి వీడానికి ఎవరు లేరు కాబట్టి వీడిని కోల్దొస్తామంటే కుదరదు సార్. నేను మా పార్టీ తరఫున మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఈ ప్రభుత్వం రావడంతోనే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద ఉక్కుపాదం మోపినప్పటికీ వీ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా విజయవాడలో కొన్ని వేల ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నిటికీ కూడా రేపు ప్రభుత్వం కోలగొడుతుంది. అది కూడా చంద్రబాబు నాయుడు హెడ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్గా, పవన్ కళ్యాణ్ లాంటి ఆయన ఓ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద ఉక్కుపాదం మోపే ఆలోచన మొదట్లోనే వచ్చినందుకు వీఆర్ వెల్కమింగ్ ఇట్. చూద్దాం ఈ వీటి మీద ఏం డెసిషన్ తీసుకుంటారో కొంత సమయం ఇచ్చిన తర్వాత. ఒకవేళ వాళ్ళు నిర్ణయం తీసుకోకపోతే నేను చెప్తున్నా అది వివిఐపి రోడ్డు. మా పార్టీతోటి 1000 మందితోటి అక్కడే నిరాహార దీక్ష పెడతాను నేను. ఎంత లాఠీ చార్జ్ చేస్తారో ఏం చేస్తారో విల్సి. ఇప్పుడు మేమేమి ఏదో నల్లకోట వేసుకొని డామ్ డూమ్ డుష్కొని కోర్టులో వాదించే వ్యక్తులం కాదు. వి ఆర్ పొలిటీషియన్స్, వీ హ్యావ్ ఏ పార్టీ అండ్ వీ హ్యావ్ ఏ సమ్ సెట్ ఆఫ్ పీపుల్. శ్రవణ్ కుమార్ ఈజ్ నాట్ ఎలోన్. శ్రవణ్ కుమార్కి ఒక పార్టీ ఉంది. నేను పిలిస్తే 1000 మందో 2000 మంది వచ్చి కూర్చుంటారు. అవసరమైతే లాఠీ చార్జ్ చేయండి, పబ్లిక్ విల్ డిస్కస్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? సర్ప్రైజింగ్లీ అక్కడ రఘునందన్ రావు బీజేపీ పార్టీ కూడా సపోర్ట్ చేశారు ఈరోజు. నేనేమంటానంటే, ఇక్కడ బీజేపీ పార్టీ, జనసేన, తెలుగుదేశం, మీ 3 పార్టీలు కూడా ఒక అలయన్స్ తోటి పార్టీలు ఏర్పడి ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కొనసాగిస్తారా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని డెమాలిష్ చేస్తారా? మీ స్టాండ్ ఏంటి అనేది రేపటి నుంచి ప్రజాక్షేత్రంలో చూస్తారు. రైట్. మరొక ప్రధానమైనటువంటి అంశం ఆరోగ్యశ్రీ అన్నటువంటి దాన్ని ఇప్పటిదాకా కూడా హాస్పిటల్ నడుపుతున్నాయి. దాన్ని ఇప్పుడు ఈ హాస్పిటల్కి ప్రభుత్వం డైరెక్ట్ కాకుండా అవుట్ సోర్సింగ్ కిందన ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చి వాళ్ళ ద్వారా నడిపించడం అన్నటువంటిది. అక్కడ కనుక ఒక లిమిట్ దాటితే, అంటే 2 లక్షలకు మించి ఎక్కువగా పెద్దగా కేసులు ఉండట్లేదు, 2 నుంచి 5 లక్షల మధ్యన ఉన్నటువంటి ఒక 10%, మిగతా 80% దాకా ఉన్నాయి. కాబట్టి వాటి వరకు ప్రభుత్వం చూసేటట్టు ఈ లోపల ఈ వరకు ఇన్సూరెన్స్లకి అప్పజెప్పడం ద్వారా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం అని ప్రభుత్వం భావిస్తుంది. ఏమనుకుంటున్నారు? అంటే ఆరోగ్యశ్రీని ఎత్తేయటానికి దొంగదారులు ఎతికేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ. ఏ విధమైనటువంటి ప్రయత్నాలని ప్రజలు హర్షించకూడదు. ఎందుకంటే చాలా ప్రేమగా, ఆప్యాయంగా 164 సీట్లతోటి నెత్తి మీద తీసుకొచ్చి 5.5 కోట్ల మంది ప్రజలు తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం రావటంతోనే ప్రజల ఆరోగ్యం మీద పడిపోవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అవుట్ సోర్సింగ్కి ఇస్తాం, ఇన్సూరెన్స్కి ఇస్తాం, ఈ కబుర్లు ఏదో చెప్తున్నారు. ఇప్పుడు ఇన్సూరెన్స్కి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకి
ప్రీమియం పే చేసి థర్డ్ పార్టీ ద్వారా వాళ్ళని ప్రమోట్ చేయాలి. అంటే అర్థం ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 1,00,00,000 మందో ఎంతమంది ఎలిజిబిలిటీ ఉంటే ఇదిగో ఈ ఒక కంపెనీకి ఒక 10 లక్షల మందిని, ఇంకో కంపెనీకి ఇంకో 10 లక్షల మంది ప్రీమియం మాత్రం పే చేస్తాయి. ఈ ప్రీమియం పే చేసినప్పుడు ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేస్తాయి, రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ జడా శ్రావణ్ కుమార్కి ఒక పాలసీ ఉంది, ఇది ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. నేను రేపొద్దున హాస్పిటల్కి వెళ్ళాను. నేను హాస్పిటల్కి వెళ్ళిన హాస్పిటల్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక థర్డ్ పార్టీ కంపెనీలో కవర్ అయ్యాను అనుకోండి, నేషనల్ ఇన్సూరెన్సే కంపెనీయే ఉంది, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీయో హెల్త్ స్టార్లోనో ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఒక సెట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, నేను కవర్ అయ్యా. నేను ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ కంపెనీకి పెట్టినప్పుడు ఆ కంపెనీ నామ్స్ ప్రకారమే నాకు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ నామ్స్ ప్రకారం నాకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉందనుకోండి, నాకు ఇంతకుముందు షుగరో బీపీఓ ఉంది, అది నేను డిక్లేర్ చేయలేదు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వరు. అప్పుడు నేను మళ్ళీ ఫైట్ చేయాల్సిందేగా. అంటే గవర్నమెంటులో ఉన్నప్పుడు ఉన్న ఫ్లెక్సిబిలిటీ మీరు థర్డ్ పార్టీ ప్రీమియంలోకి వచ్చినప్పుడు ఒక పేషెంట్కు దొరకదు. ఇప్పుడు రేపొద్దున ఈ పేషెంటు వీడి మీద కోర్టు కోసం ఫైట్ చేయాలా, లేకపోతే గవర్నమెంట్లో దీనికోసం ఫైట్ చేయాలా, తన ఆరోగ్యం కోసం ఫైట్ చేసుకోవాలా? విచ్ వన్ ఈజ్ బెస్ట్ వే? సో ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం ప్రజలని ఆరోగ్యశ్రీ అనే దాని నుంచి డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నాలు ఇవన్నీ. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక లిమిట్ దాటిన తర్వాత గవర్నమెంట్ దగ్గరికి రావటం, ఒక లిమిట్ అసలు ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీలో ఈ స్లాబ్ సిస్టమ్ పెట్టడానికి రీజన్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ రీజన్? ఏంటి డిఫికల్టీ ఏంటి? అంటే ఒక కుక్కని చంపాలి అంటే దానికి ఒక పిచ్చి కుక్క అని పేరు పెట్టాలి, అప్పుడు దాన్ని రాళ్లతోటి కొట్టేయచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి స్కీము 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు దాటిన అసైన్మెంట్ ల్యాండ్స్ అమ్ముకోవచ్చని పేద ప్రజలకు ఒక స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఈ స్కీములో అన్యాయాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి అని దాన్ని ఆప్ చేశారు. అంటే అర్థం ఏంటి? అన్యాయాలు అక్రమాలు జరిగినాయి కాబట్టి దాన్ని ఆపేయాలి. ఆరోగ్యశ్రీలో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి కాబట్టి స్లాబ్ సిస్టమ్ని తీసుకొస్తాం. స్లాబ్ సిస్టమ్ని తీసుకొచ్చి దీంట్లో ఒక లిమిట్ దాటిన తర్వాత 10% 10% వాళ్ళకి ఇవ్వాలి. అంటే ప్రభుత్వం గ్రాడ్యువల్గా వీళ్ళకు ఉన్నటువంటి లైబిలిటీని ఆరోగ్యశ్రీలో నుంచి మెల్లమెల్లగా తగ్గించేసే ప్రయత్నం, వీలైనన్ని ఎక్కువ కండిషన్స్ పెట్టి ఎక్కువ కండిషన్స్ తోటి తక్కువ ఎలిజిబిలిటీ పేషెంట్లను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. సో ఈ పీపీపీ అనే ప్రాజెక్టో లేకపోతే పాలసీయో వాళ్ళ బొందో వాళ్ళ పచ్చిబద్దలో నాకైతే తెలియదు, మరి ఎవరు ఈ పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారో నాకైతే తెలీదు. ఆరోగ్యశ్రీ అనేది ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి సంజీవిని. మీరు వద్దన్నా నేను కాదన్నా, నాకు రాజశేఖర్ రెడ్డి అంటే అసలు ఇష్టం లేదు, బట్ రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి మంచి పనుల్లో ఆరోగ్యశ్రీ ఒకటి. విద్య వైద్యం ఫ్రీ కావాలి సాయి గారు, ఎక్కడైనా నేను కోరేది అది, ఎవడైనా సరే, అది జగన్మోహన్ రెడ్డా చంద్రబాబు నాయుడా, ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. పేదవాడికి విద్య వైద్యం ఫ్రీ ఆఫ్ కాస్ట్లోకి రావాలి. అది అత్యున్నతమైన విద్య రావాలి, అత్యున్నతమైనటువంటి వైద్యం కూడా కావాలి. ఇవి రెండే కాన్స్టిట్యూషనల్ మ్యాండేటు. మిగతాయి వచ్చినా సచ్చినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇవి రెండు ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు రాజశేఖర్ రెడ్డి. సో ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డిని ఆ రెండు విషయాల్లో మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే. అలాంటి స్కీమ్స్ని తూట్లు పొడిచేటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేయటం కొన్ని లక్షల మంది నిరుపేదల నోట్లో మట్టి కొట్టడమే. రైట్. మీరు ఇంకొక మాట ఇందాక మీరే రైట్ చేశారు, అదే నెక్స్ట్ అడుగుదాం అనుకున్నది నేను. ఏదైతే పబ్లిక్ దగ్గరికి వెళ్ళేటటువంటి అంశం, అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇటు పక్కన దీనికి పీపీపీ సిస్టమ్ టైప్లోనే పబ్లిక్ 18.5 లక్షల మందికి పట్టాలు ఇస్తున్నామని వాళ్ళు చెప్పారు. ఈ 20 ఏళ్ళకి పైబడినటువంటి వాళ్ళు అన్నటువంటి, కానీ ఇప్పుడు అది కాస్త మారిపోయింది. అంటే దాన్ని ఆపేశారు, ఒక 70-80 వేల దగ్గర ఆగిపోయింది. అది పేదలని నాశనం చేస్తుంటే ఆపాము, ఎబేయన్స్లో పెట్టాం, ఓ 3 నెలలు చూసిన తర్వాత ఈలోపు ఇవన్నీ వైసీపీ వాళ్ళు కొనేశారు. ఇదివరకు అమరావతిలో మా మీద ఎట్లాంటి ఆరోపణ అయితే చేశారు, అప్పుడు మేమేమో జెన్యూన్గా చేసాం, కానీ వీళ్ళు మాత్రం దుర్మార్గం చేశారు, వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వైసీపీ వాళ్ళు కొన్నారు అనేసి ఆ పథకం ఆగిపోయింది. ఇది పేదలకి ప్రయోజనం కోసమే అని చెప్తున్నారు. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి సాయి గారు. జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం చేశాడో సీట్ల కోసం చేశాడో అనేది నేను కామెంట్ చేయను, కానీ
ప్రాబబ్లీ ఏ రాజకీయ పార్టీ అయినా పేదవాడికి ఒక 10 రూపాయలు ఇచ్చిందంటే ఓటు కోసమే ఇస్తుంది. ఇప్పుడే చంద్రబాబు నాయుడు ఏమన్నా ఇస్తున్న పెన్షన్లు ఇంకోటి పేదవాడి బ్రతుకు కోసం ఇస్తున్నాడా? ఏం కాదు, వాళ్ళ పార్టీకి ఓటు వేయాలని ఇస్తారు. రేపొద్దున ఎవడైనా రాజకీయ పార్టీ చేసే పని అయితే అది. అయితే పేద ప్రజలకి ప్రభుత్వ భూమిని పంచటంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రభుత్వాల కంటే ఒక అడుగు ముందుకే వేసి ఉన్నాడు. అది ఎవరి భూమి ఎవరికి పంచాడనే దాని మీద మళ్ళీ నాకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు R5 జోన్లో భూమి, అమరావతి రైతుల భూమి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ పంచడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికీ నేను అదే స్టాండ్ ఉంటున్నా. బట్ సమ్హౌ ల్యాండ్లెస్ పర్సన్స్ ల్యాండ్ దొరికింది వాళ్ళకి. ల్యాండ్లెస్ పర్సన్స్కి ల్యాండ్ దొరకటం ఇప్పుడు ప్రభుత్వం దగ్గర చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2014లో ఒక బలియారావు అని ఒక మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఒక అతను ఉన్నాడు. అతని ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి విలువ ఎలా ఉంది, ఎవరి దగ్గర భూమి ఉంది, ఈ భూమి టైటిల్ ఎవరి దగ్గర ఉంది, పొజిషన్ ఎవరి దగ్గర ఉంది, ట్రైబల్ ఏరియాలో పరిస్థితి ఎంత ఉంది, లేకపోతే అర్బన్ ఏరియాస్లో దళితుల దగ్గర ఎంత భూమి ఉంది, బీసీల దగ్గర అది ఒక స్టడీ జరిగింది. 240 పేజెస్ స్టడీ అది చాలా. బట్ నాకు ఎప్పుడో 2018లో చదివినట్టు గుర్తు నాకు బాగా. ఈ స్టడీ ప్రకారంగా 67% భూములు దళితులకి పట్టాలు ఉన్నాయి, పొజిషన్ వాళ్ళ దగ్గర లేదు. 67% ట్రైబల్ ఏరియాలో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ట్రైబల్ ఏరియా. ఆల్మోస్ట్ ఆల్ 43% భూములు పట్టాలు అంటే అర్బన్ ఏరియాలో దళిత ఎస్సీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎస్సీ నాట్ ఎస్టీ. వీళ్ళ దగ్గర పట్టాలు ఉన్నాయి, పొజిషన్ వీళ్ళ దగ్గర లేదు. అంటే ఏ స్టడీ చూసుకున్నా మీరు ఎస్సీ ఎస్టీలకి భూమి ఉంది, పొజిషన్ లేదు, పొజిషన్ ఉంది, పట్టాలు లేవు, పొజిషన్ ఉంది, వాళ్ళు అమ్ముకోవడానికి టైటిల్ లేదు. 3 కేటగిరీస్. జగన్మోహన్ రెడ్డి మంచో చెడ్డో నాకు తెలియదు. అంటే ఇంకోటి, అదే అధికారిక లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 లక్షల హెక్టార్ల ప్రభుత్వ భూమి ఉంది. 10 lakhs hectares. ఒక హెక్టార్ వచ్చి 1.8 అప్రాక్సిమేట్లీ 2.3 2 acres పైన ఉంటుంది ఒక హెక్టార్. అంటే 20 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అది ఏపీఐఎస్ దగ్గర ఉన్నాయండి, ప్రభుత్వ బంజరు భూమి కింద రిజిస్టర్ అయ్యనుండి, లేకపోతే ఇంకో భూమి కింద రిజిస్టర్ అయ్యండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంచుమించుగా 10 లక్షల హెక్టార్ల ల్యాండ్ బ్యాంక్ ఈజ్ అవైలబుల్. ఈ ల్యాండ్ బ్యాంక్ని ప్రజలకు పంచడానికి ఒక ప్రయత్నం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఈ 30 లక్షల పట్టాలు రానివ్వండి, లేకపోతే స్థలం పొజిషన్ ఇచ్చారు, పట్టాలు కూడా ఇచ్చారు. ఈ పట్టాలు పొజిషన్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఇంకొక సాహసోపేతమైన నిర్ణయం అంటాను, అది చాలామందికి ఇబ్బందే ఒక విధంగా చెప్పాలి. అంటే దళిత బిడ్డలు ఎలా ఉంటారంటే ఈరోజు 10 రూపాయలు వస్తే ఆ 10 రూపాయలు తోటి ఆశగా అమ్మేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అలా ఉంటాయి. సో వాళ్ళకి 15-20 సంవత్సరాల నుంచి హక్కుగా ఉన్నటువంటి భూమిని వాళ్ళకి అమ్ముకునే రైట్స్ ఇచ్చారు. అసైన్మెంట్ భూమిలో అమ్ముకునే రైట్స్ ఇచ్చినప్పుడు అది ఎవరు కొంటారు ఎవరు కొనరు అనేది నాకు సంబంధం లేని విషయం. కానీ ఒక ఆస్తి మొన్నటిదాకా కేవలం వ్యవసాయం చేసుకోవడానికి పనికొచ్చే ఆస్తి అమ్ముకోవడానికి హక్కులు ఇచ్చినటువంటి ఈ జీవోలో కొన్ని అవకతవకలు జరిగినాయి అనేది ఈ ప్రభుత్వం యొక్క వాదన. అది అవకతవకలు జరిగినాయా లేవో? అవకతవకలు జరగలేదు. జీవో అమలు చేశాక ఆ భూములు కొన్న వాళ్ళు వైసీపీ వాళ్ళని వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇచ్చిన జీవో ఉపయోగించుకొని కొంతమంది భూములు కొన్నారు వైసీపీ వాళ్ళని. నేనేమంటానంటే దీన్ని అబియన్స్లో పెట్టేటప్పటికే మీకు ఒక ప్రాథమికమైనటువంటి విచారణ ఉండాలి. ఎంత భూములు, ఎంతమంది, ఎవరు, ఏంటి, ఇది ముందు పక్కాగా తీసుకున్న తర్వాత ఈ పేదవాడికి సంబంధించినటువంటి బెనిఫిట్ ఏది పేదవాడికి బెనిఫిట్ ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను సార్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, పేదవాడికి ₹1 వచ్చే దాంట్లో వాడు ఒక ఆస్తి నమ్ముకొని 10 రూపాయలు సంపాదించుకున్న దాంట్లో నేను ఎగ్నెస్ట్ కాదు. ఎవరికైనా ఎగ్నెస్ట్ అయ్యి ఉంటారంటే అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, ఐ డోంట్ నో. కానీ ఈ పర్టికులర్ జీవోలో ఒక పేదవాడు అమ్ముకొని 10 రూపాయలు సంపాదించుకొని తన బ్రతుకు సంబంధించినటువంటి బెటర్మెంట్గా ఏమైనా ఆలోచన చేసే అవకాశం ఉన్నా దాన్ని కనుక వీళ్ళు మూసేస్తే మాత్రం దుర్మార్గం. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ భూమి అమ్ముకొని 10 రూపాయలు సంపాదించుకున్న ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి జీవో వల్ల మేము సంపాదించుకున్నామని ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని ప్రైజ్ చేస్తాడో అని, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటాడో అని, దీని ఎంటైటిల్మెంట్ని ఆఫ్ చేశాడో అని నేనైతే అనుకుంటున్నా. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇంకా కొంచెం ఎక్స్టెండ్గా గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో చెప్తున్నా. ఇప్పటి వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ని ఈ పవన్ కళ్యాణ్
చంద్రబాబు నాయుడు కలిసి గ్రామ సభలో ఇంకేదో నిర్వహిస్తున్నారు కదా, 40 రోజులు అయితే రెవెన్యూ సదస్సులు. ఈ సదస్సుల్లో ఈ 49,000 50,000 ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని రద్దు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఓకే, ఇప్పటి వరకు జరిగినవి కూడా ఈ కొనుక్కున్న వాళ్ళకి ఇన్ పర్షియన్స్ ఆఫ్ దిస్ జీవో, ఇన్ పర్షియన్స్ ఆఫ్ జీవో, ఇఫ్ ఎనీబడి ఆర్ ట్రాన్సాక్టెడ్, ఇఫ్ ఎనీ ట్రాన్సాక్షన్ ఈస్ డన్, దట్ విల్ బి క్యాన్సిల్డ్ సూన్. ఓకే, సో అంత ఎక్స్టెంట్కి ఈ ప్రభుత్వం వెళ్ళే అవకాశం ఉంది, విచ్ ఇస్ నాట్ గుడ్, విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే ప్రభుత్వం జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్లో వైసీపీ నాయకుడు రాజకీయ ప్రయోజనాలతో ఎవరైనా చేస్తే ర్యాండమ్గా 1, 2 లేకపోతే ఒక 5%, 10% వాళ్ళని యూ డీల్ దెమ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా. చట్ట ప్రకారం అది చెల్లుబాటు అవుద్దా రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ అన్నది? అవ్వదు కదా, అవ్వదు. వాళ్ళేదో వాళ్ళ ఉత్తర కోసం కేసులు పెట్టుకోవటం, అదేదో పబ్లిసిటీకి వాడుకోవటమే. కానీ ఇప్పుడు చట్ట ప్రకారం నాకు జీవో వచ్చింది, నాది అసైన్మెంట్ ల్యాండు, నేను కలెక్టర్ దగ్గర నుంచి ఆర్టీఓ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకొని మీకు అమ్మా, మీకు సేల్ డీడ్ అయిపోయింది. మీ సేల్ డీడ్ని ప్రభుత్వం అట్ట క్యాన్సిల్ చేస్తుంది. అంటే ఏమన్నా జీవో ద్వారా క్యాన్సిల్ చేస్తే మళ్ళీ వెళ్ళి కోర్టులకు వెళ్ళాలా? చట్టం దృష్టిలో ఒక సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. లేదా? ఓకే. ఒకవేళ అసైన్మెంట్ పట్టాని ఎవరైనా కొన్నారనుకోండి, ఆ అసైన్మెంట్ పట్టా ఇన్ ది ఐ ఆఫ్ లా ఇట్స్ వైడ్, అంటే వైడ్ అబినిషియో, అంటే అది అసలు లేనట్టే డాక్యుమెంటు. అసైన్మెంట్ పట్టా ఎవడన్నా కొని సేల్ డీడ్ చేసుకున్నాడు అనుకోండి, ఆ పట్టాని స్పెసిఫిక్గా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక అది ఇంది చట్టం దృష్టిలో అసలు ఆ డాక్యుమెంటే లేనట్టుగా భావించాలని ఒక చట్టం చెప్తుంది. కానీ సుప్రీంకోర్టు వాజ్ డస్ట్ అవుట్. తుమ్మల కృష్ణారావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఒక అసైన్మెంట్ పట్టా మీద ఒక సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు యాజ్ ఇఫ్ గవర్నమెంటే ఒక పార్టీగా, అసైన్మెంట్ పట్టాలో ఓనర్ ఎవరు? గవర్నమెంట్ నాకు అసైన్మెంట్ పట్టా వచ్చింది, నేను మీకు అమ్మేసా, తూచి ఇది శ్రవణ్ కుమార్ అమ్మేయటం తప్పు, ఈ సేల్ డీడ్ చెల్లదు అంటే కుదరదు. యాజ్ ఇఫ్ గవర్నమెంట్ కూడా ఒక సివిల్ పార్టీగా కోర్టుకు వెళ్ళి ఆ సేల్ డీడ్ని క్యాన్సిల్ చేయించుకోవాలి. కోర్టుకు వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. గవర్నమెంట్ మస్ట్ అప్రోచ్ ది సివిల్ కోర్టు, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆర్ డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళి ఆ ప్రాపర్టీ వాల్యూని బట్టి ఉన్నదాన్ని, ఈ సేల్ డీడ్ మా ప్రభుత్వ భూమి, బికాస్ గవర్నమెంట్ ఈజ్ యాజ్ ఎ పార్టీ, గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎంటిటీ, ఇది మొత్తం ఇది మాదే అంటానికి లేదు. సాయి ఎలాగ ఒక ఇండివిజువల్లో, జడా శ్రవణ్ కుమార్ ఎలాగ తప్పు జరిగితే, నాకు అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్తానో, ప్రభుత్వానికి ఇబ్బంది జరిగితే కూడా కోర్టుకు వెళ్ళాలి. ప్రభుత్వ ఆస్తి ఎవడో ఆక్రమించుకున్నాడు, ప్రభుత్వ ఆస్తి నాది టైటిల్ అంటున్నాడు, యాజ్ ఇఫ్ గవర్నమెంట్ కూడా ఇండివిజువల్ టైటిల్ డిక్లరేషన్ తెచ్చుకోవాలి. దట్ ఈస్ వాట్ ది పర్పస్ ఆఫ్ ది జడ్జిమెంట్. ఓకే. తుమ్మల కృష్ణారావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంటు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ లాస్కి దట్ ఇస్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఓకే. సో యాజ్ ఇఫ్ గవర్నమెంట్ కూడా పార్టీకి వెళ్ళి సేల్ డీడ్ క్యాన్సిల్ చేసుకోవాలి తప్ప మా ఇష్టం వచ్చినట్టు మాది అంటే కుదరదు. సో ఇప్పుడు ఈ జీవోల ద్వారా అండ్ ఇంకోటి ఇక్కడ ఓన్లీ అసైన్మెంట్ మీద సేల్ డీల్ అవ్వాల. అసైన్మెంట్ ల్యాండ్ వాజ్ కన్వర్టెడ్ ఇంటూ non-commercial, non-assignment by virtue of the Jaganmohan Reddy GO, and NOC was given by a proper authority, collector or RDO, evaro okallu, basing on NOC you purchased my property. It is everything is legal. Legal గా జరిగినప్పుడు నువ్వు రేపొద్దున వైసీపీ వాళ్ళే కొనకూడదని ఏమైనా రూల్ ఉందా? అక్కడ అదే అనుకుంటా, అమరావతి వైసీపీ వాళ్ళు కొనకూడదని ఏమైనా రూల్ ఉందా? నేను ఇప్పుడు మన డిబేట్ చూస్తున్న ప్రజలకు అర్థం కావాలి. అదే కదా. ఇప్పుడు జీవోలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోలో తెలుగుదేశం వాళ్ళు కొనకూడదు, వైసీపీ వాళ్ళు కొనకూడదు అని లేదు కదా. యూ మే బీ అసోసియేటెడ్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ అండి, బట్ యాజ్ అన్ ఇండివిజువల్గా నేను ప్రాపర్టీ కొనుక్కున్నా. ఇప్పుడు నేను కూడా ఇంతకుముందు అదే వాదించాను కదా. ఇప్పుడు దమ్మాలపాటి శ్రీనివాసు ప్రాపర్టీ కొనుక్కున్నాడు, ఎన్వి రమణ పిల్లలు ప్రాపర్టీ కొనుక్కున్నారు. మీరెవరు కొనుక్కోవద్దు అని చెప్పడానికి? ప్రాపర్టీ కొనుక్కునే హక్కు ఎవరికైనా ఉంటుంది. దమ్మాలపాటి శ్రీనివాస్కు ఉంటుంది, చంద్రబాబు నాయుడు కొడుకుంటుంది, లేకపోతే ఎన్వి రమణ కొడుకులకు ఉంటుంది. కేవలం ప్రాపర్టీ కొన్నారు కాబట్టి కేసులు పెడతాము, మెలైన్ చేస్తాము, ఈ కేసెస్ పనికిరావు, ఇది ఏదో మాల్ అడ్మినిస్ట్రేషన్ జరిగిందంటే కుదరదు. చంద్రబాబు నాయుడు మీద, మంత్రి నారాయణ మీద, దమ్మాలపాటి శ్రీనివాస్ మీద, ఎన్వి రమణ వాళ్ళ మీద కేసులు కట్టినప్పుడు కూడా మేము ఇదే ఆర్గ్యూ చేసాం. నవ్ ఐఎమ్ ఆల్సో ఆర్గ్యూయింగ్ ద సేమ్. ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలతో పేదల నోట్లో మట్టుకొట్టద్దు. రైట్. నిజంగా ఏమైనా తప్పు జరిగిందా? టేక్ హిమ్ ఇన్ టు టాస్క్. నిజంగా ఏమైనా తప్పు జరిగిందా? ఎక్కడ జరిగిందో రికార్డ్ చేయండి.
నిజంగా ఏమైనా తప్పు జరిగిందా? అసలు అది రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రార్ని అడగండి, మీరు తప్పు చేశారా రైట్ చేశారని. బై వర్చ్యూ ఆఫ్ ది జీవో ఒక పర్సన్ ఒక ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు దానిలో వైసీపీ వాళ్ళు కొన్నారు, తెలుగుదేశం వాళ్ళు కొన్నారు అంటే ఎట్లా సాయి గారు? అది ఆలోచించేవాడికి బుర్ర ఉండాలా? మంత్రివర్గానికి బుద్ధి ఉండాలా? ఆ 15 మంది 20 మంది మంత్రులు పనికిమాలిన వాళ్ళందరూ కూర్చొని ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని పేద ప్రజల కడుపులు కొడుతుంటే, పేద ప్రజలకు వచ్చిన రూపాయి 10 రూపాయి ఇప్పుడు కొనుక్కున్నవాడు భయమే, అమ్మినోడు భయమే. మరి మీరు ఇదే తప్పైతే మరి జీవో 4 ఎలా ఇచ్చారు అమరావతిలో అసైన్మెంట్ భూములు కొనొచ్చని? చెప్పండి. అసైన్మెంట్ భూములు కొనొచ్చని మీరు ఎట్లా ఇచ్చారు ప్రభుత్వంలో జీవో? ఇది తప్పైతే మరి అప్పుడు కొనుక్కున్న వాళ్ళంతా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సొంత డబ్బులు పెట్టి కొనుక్కుంటే, మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొనుక్కున్నారు అంటే ఎట్లా? వేర్ ఈజ్ ద బేస్? సో తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలతో మాట్లాడుతుంది, కానీ పేదవాడి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడింది, ఎలాంటి నిర్ణయం చేసింది మంత్రివర్గం నేను అనుకోవటంలా. రైట్. ఈవీఎంల వివాదం మరొకసారి పెద్ద చర్చ నడుస్తుంది. వాళ్ళు అడుగుతున్నదేమో అంటే వెరిఫికేషన్ అని అడుగుతుంటే, వెరిఫికేషన్కి సంబంధించినటువంటిదేమో వీవీప్యాట్లోనే వైసీపీ అడుగుతుంది, లేదు మాక్ పోలింగ్ అని ఈసీ అంటుంది. దీన్ని ఎలా చూడాలి? నేను ఎలాగోనూ చూడను. నన్ను దయచేసి ఈ కాంట్రవర్సీలోకి నన్ను లాగొద్దు. దీన్ని ఎలాగనూ చూడను. ఎందుకంటే సాయి గారు, ఇప్పుడు మీరు జర్నలిస్టు, మీరు ఏదైనా మాట్లాడచ్చు. మేబీ నేను పొలిటీషియన్. నా కర్మ ఏంటి అంటే, నేను ఫస్ట్ న్యాయవాదిని, తర్వాత జడ్జిని, తర్వాత పొలిటీషియన్ని. 3 దశలు ఉన్నాయి. ఈ 3 దశల్లో నేను మొదటి దశలోనేమో న్యాయాన్ని కోర్టుల్లో ఇది తప్పు, మా క్లయింట్ తప్పు, రైట్ అని వాదించేవాడిని. ఒక 10 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి ఎవరిది తప్పు ఎవరు రైట్ అని ఆలోచించి జడ్జిమెంట్ ఇచ్చే స్థానంలో కూర్చున్నా. చిన్న కోర్ట పెద్ద కోర్ట పక్కన పెడితే నేను కూడా కొన్ని వేల జడ్జిమెంట్లు ఇచ్చా, మంచి చెడ్డ చూసుకొని జడ్జిమెంట్లు. సో నేను ఏది కూడా నాకున్న బేసిక్, మేబీ నేను పెరిగిన వాతావరణం కావచ్చు, నేను వచ్చిన వాతావరణం కావచ్చు, నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడలేను, లేకపోతే రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకంగా మాట్లాడలేను, నా కాన్షియస్కి వ్యతిరేకంగా అసలు మాట్లాడలేను. మేబీ ఈ 3 కూడా రాజకీయ నాయకుడికి ఉండకూడని లక్షణాలు, అంతే కదా. పవన్ కళ్యాణ్ లాగా అనర్గళంగా నేను అబద్ధాలు ఆడలేను. ఎందుకంటే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసే లోపు 1000 అబద్ధాలు ఆడగలడు ఆయన. అన్ని నిజాలే చెప్తారని కదా. అది ఆయన నిజాలు ఏంటో మన పార్లమెంట్లో తెలిసిపోయింది కదా. 30,000 మంది అమ్మాయిలు, ఎంతమంది అమ్మాయిలు మిస్సింగ్ అనే దాని మీద 30,000 మంది 8,000 మంది అమ్మాయిలు మిస్ అయితే 27,600 అమ్మాయిలు ట్రేస్ అయ్యారు. 600 మంది అమ్మాయిలు మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ తెలియలా. ఈ మాట నేను చెప్పలా. అదే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంలో ఒక కేంద్ర మంత్రి ఆన్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఇచ్చిన క్లారిఫికేషన్. మరి దీనికి పవన్ కళ్యాణ్ జనసేన ఏమంటారు వాళ్ళని, వీర మహిళలను మగవాళ్ళని ఏమంటారు, జన సైనికులు. ఈ జన సైనికులు వీర మహిళలు వీళ్ళందరినీ పరిరక్షించే పవన్ కళ్యాణ్ గారు దాని మీద వివరణ ఇవ్వాల. నేను మీ వేదిక నుంచి ఆయన్ని డిమాండ్ చేస్తున్నా, పార్లమెంట్లో ఇచ్చిన స్టేట్మెంటు మీరు కొన్ని లక్షల మంది సమక్షంలో చేసిన ఎలిగేషన్కి బేస్ ఏంటి, ప్రజలకి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఇచ్చే దమ్ము మీకుందా? పోనీ మీ నాయకుడిని అడిగే దమ్ము వీర మహిళలకి జన సైనికులకు ఉందా? పచ్చి అబద్ధాల మాంత్రికుడు పవన్ కళ్యాణ్. నేను స్ట్రైట్ ఎలిగేషన్ చేస్తున్నా, పచ్చి అబద్ధాలు, కళ్ళు మూసుకొని బ్లేటెంట్గా అబద్ధాలు ఆడే వ్యక్తి పవన్ కళ్యాణ్, హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఇట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్. ఎందుకు అంటే, పోనీ ఆయనది కరెక్ట్ అందామా అంటే, ఈరోజు వరకు మిస్ అయిన 30,000 మంది అమ్మాయిల గురించి ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలా. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా, హోమ్ మినిస్టరు మేడంని పిలిచి డీజీపీని పిలిచి పెట్టే అధికారం ఆయనకుందా? ఉంది కదా. ఉంటుంది. పెట్టారా? ఏదో ఒక అమ్మాయిని రక్షించామన్నటువంటిది కాశ్మీర్లో ఒక అమ్మాయి. మరి మిగతా అమ్మాయిలు ప్రాణాలు కదా, మిగతా అమ్మాయిలను ఎందుకు ఫోన్ చేయాలి? అమ్మాయిలకి సుగాలి ప్రీతిది ఏమైంది? ఆ నిందితులకి మరణశిక్ష వేయిస్తాను అని రంకెలేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ 30,000 మంది అమ్మాయిలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పేంత వరకు 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ వెంటాడుతూనే ఉంటాం.
నేను ఏ డిబేట్లో కూర్చున్నా ఇదే మాట మాట్లాడతా. రైట్. మన టాపిక్ డైవర్ట్ అవుతుంది అది ఈవీఎంల దగ్గర నుంచి. సో ఒక అబద్ధం ఆడలేని, ఒక చేతగానో తెలివిలేని రాజకీయ నాయకుడు నేను. సో నన్ను ఈ విషయంలో మాత్రం ఇబ్బంది పెట్టదు. మీరు ఎందుకు ఇబ్బంది పెట్టద్దు అంటే, ఈవీఎంలు ట్యాంపరింగ్ ఇంకో అనే అంశాల మీద నేను అది అడగట్లా. ఈవీఎంలలో మనం కౌంట్ చేయాలి అంటే రీవెరిఫికేషన్ అన్నది ఈ ఎలక్షన్ పిటిషన్స్ వేసినప్పుడు వాళ్ళు రీవెరిఫికేషన్ అంటున్నారు. ఇదివరకైతే బ్యాలెట్ లెక్కించమనేవాళ్ళు, ఇప్పుడు బ్యాలెట్ లేవు, వీవీప్యాట్లు ఉన్నాయి. వీవీప్యాట్ లెక్కించాలని వీళ్ళు అడుగుతున్నారు, లేదు మాక్ పోలింగ్ చేస్తామని ఈసీ అంటుంది. ఏది కరెక్ట్? వీవీప్యాట్ లెక్కించాల్సిందే, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు వీవీప్యాట్ అనేది అథెంటికేటెడ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ ప్రాసెస్. అది ఇప్పుడు ఇంతకుముందు బ్యాలెట్ ఉండేది కాబట్టి మళ్ళీ కౌంట్ చేసేవాళ్ళు, ఇప్పుడు బ్యాలెట్ లేదు. ఇప్పుడు నేను నా కౌంటింగ్ మీదో ఇంకో దాని మీద నాకు డౌట్ ఉంది అంటే ఇక్కడ రెండు అంబిగ్యూటీ ఉంది. ఇప్పుడు నేను వీవీప్యాడ్లు అడిగితే మళ్ళీ కౌంటింగ్ వీవీఎం మిషన్స్ మీద మళ్ళీ కౌంటింగ్ వెళ్ళాలి. వీవీప్యాడ్లు దానికి ఇన్కాన్సిక్వెన్సెస్, మనం వేసే ఓటుకే కదా వీవీప్యాడ్ వచ్చేది. సో ఇన్కాన్సిక్వెన్సెస్ వచ్చే సందర్భంలో నాకు తెలిసి వీవీప్యాడ్లు లెక్క వేయటంలో వెన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ వాజ్ ట్రాన్స్పరెంట్. వాట్ ఈస్ why you people are scaring about for counting of VVPATs? If it is everything is transparent, why you are running away? నేను ఎలక్షన్ కమిషన్ కూడా అడుగుతున్నా, నిజంగా ఇదంతా ట్రాన్స్పరెంట్గా ఉంది అని అనుకున్నప్పుడు ఈ రోజైనా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, రేపైనా ఉండాలి, సంవత్సరం తర్వాతైనా ఉండాలి. ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు లెక్కించండి. అంటే ట్రాన్స్పరెంట్ వాళ్ళ దృష్టిలో ట్రాన్స్పరెంట్ అంటే మాక్ పోలింగ్ చేస్తామంటున్నారు. మాక్ పోలింగ్ అంటే ఎవరు అడిగారు? మాక్ పోలింగ్ వల్ల ఉపయోగం ఏంటంటున్నా నేను. మీరు గెలిచారు, వీవీప్యాట్స్ మీకు ఒక 1,00,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. మీ 1,00,000 ఓట్ల మెజారిటీని నేను డిస్ప్యూట్ చేస్తున్నా, నేను నా వీవీప్యాడ్ లెక్కించమని అడుగుతున్నా. వీవీప్యాడ్లు లెక్కిస్తే నీకు ఎంత మెజారిటీ వచ్చిందో ఏంటో ఇక్కడ తెలిసిపోతూ ఉంది. ప్రతి ఓటుకి ఒక వీవీప్యాడ్ బయటకు వస్తుంది. సో ఇది లెక్కేస్తే రేపొద్దున ఈ రోజైనా అదే, రేపైనా అదే, మళ్ళీ ఇప్పుడు మాక్ పోలింగ్ పెట్టి ఆ మాక్ పోలింగ్లో లెక్కేస్తానంటే దెర్ ఇస్ నో మీనింగ్ కదా. సో నాకు సంబంధించినంత వరకు, నాకున్న లీగల్ నాలెడ్జ్ వరకు ఖచ్చితంగా వీవీప్యాడ్లు లెక్కించి తీరాల్సిందే. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కూడా లెక్కించము, ఇది మా ప్రొసీజర్ అంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక సామాన్యుడికి దీని మీద డౌట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఏంటంటే అయ్యయ్యో 45 డేస్కి మించి వీవీప్యాట్లు ఉండవు, అవి తగలబెట్టేస్తారు అన్నటువంటిది ఒకటి. కాదు 10 డేస్లోనే వాటిని ధ్వంసం చేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు, చెయ్యకలేదని చెప్పేసి ఇంకో 10 డేస్కి నోటీస్ ఇచ్చారు అన్నటువంటిది కూడా మరొక చర్చ నడుస్తుంది. సాయి గారు, ఇది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ యొక్క ట్రాన్స్పరెన్సీని శంకించాల్సిన పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఇది కరెక్ట్ కాదు సిస్టమ్కి. ఇప్పుడు వీవీప్యాడ్లో దాన్ని ఏం చేయాలన్నారు? తగలబెట్టండి. వీవీప్యాడ్లు డిస్మాంటిలో, డిమాలిషనో, లేకపోతే బర్న్ చేయాలో ఎందుకు అవసరం ఏంటింది? ఇట్ ఈస్ ఎ రికార్డ్ కదా, ఎలక్ట్రానిక్ రికార్డ్ అది. ఇప్పుడు మనం ఫ్లాపీస్లో, సిడీస్లో, సిస్టమ్స్లో ఎక్కించుకున్న స్టిల్ వీఆర్ మెయింటైనింగ్ అ పాకెట్ బుక్, స్టిల్ వీఆర్ మెయింటైనింగ్ అకౌంట్ బుక్లో పలానా చోట పలానాది ఉంది పాస్వర్డ్ అని రాసుకుంటాం. సో ఒక రికార్డు, ఎలక్ట్రానిక్ రికార్డు ఉన్నప్పటికీ కూడా వీవీప్యాట్స్ లెక్కించడం అనేది, దాన్ని మేము 10 రోజులు 20 రోజుల కంటే ఎక్కువ ఉంచడం, దాని మీద మేము తగలబెట్టేస్తాం, ఇంకోటి చేస్తాం అనేది కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా ఎలక్షన్ ప్రాసెస్ని, ఎలక్షన్ రికార్డ్స్ని మ్యానిపులేట్ చేయటమని అర్థం. పాత రోజుల్లో బ్యాలెట్లు అయితే ఎన్నాళ్ళు ఉంచేవాళ్ళు? నాకైతే దాని మీద పూర్తి అవగాహన లేదు. ఎన్నాళ్ళు బ్యాలెట్ ఉంచేవాళ్ళు ఏంటి అనేది నాకు అవగాహన లేదు. ఎందుకంటే బ్యాలెట్ సిస్టమ్ పోయి ఈవీఎంలు వచ్చిన తర్వాత మాకు కొంత అవగాహన వచ్చింది కాబట్టి. బట్ బ్యాలెట్ సిస్టమ్, బ్యాలెట్ పేపర్స్ ఎన్నాళ్ళు ఉంచే దాని మీద ఐ డోంట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఐడియా. ఈవెన్ ఇప్పుడు రీకౌంట్ అన్నప్పుడు వీవీప్యాట్లు కాకుండా అయితే కనుక ఈవీఎంలో జస్ట్ అది ఆన్ చేసి చూపించడమే అవుతుంది కదా. అంతేగా మరి, అంతే కదా. ఇప్పుడు వీవీప్యాట్స్ అనేవి ఒక ఓటు పడగానే వీవీప్యాట్ వస్తుంది సాయి గారు. దీన్ని రికార్డు భద్రపరచడం వల్ల జరిగే అనర్థం ఏంటుంది అంటున్నా నేను. ఇప్పుడు అట్లీస్ట్ ఈ వీవీప్యాట్స్ ఫిజికల్గా ఉంచకపోయినా దాన్ని డిజిటలైజ్ చేసైనా ఉంచాల్సిందే కదా. బికాస్ వీవీప్యాట్స్ అనేవి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్కి రిప్లికేషనే కదా. దీంట్లో ఓటు పడితే ఈ వివిప్యాట్ ఒకటి కౌంట్ అవుతుంది. ఈ రిప్లికేషన్లో ఈ రికార్డు భద్రపరచడం వల్ల వాట్ ఈజ్ రాంగ్? ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఎవడో ఒకడు ఎలక్షన్ ఓపేస్తాడు. ఇప్పుడు నేను మన విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఓపెన్ నేను ఛాలెంజ్ చేశా. రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎలక్షన్ సెట్ అసైడ్ అయ్యే పరిస్థితుల్లో ఒకవేళ రీకౌంటింగో లేకపోతే లెక్కించాల్సిన అవసరం వస్తే రికార్డుని మేము బర్న్ చేసేసాము, దాన్ని డిస్మాంటిల్ చేసామంటే ఎట్లా? సో రికార్డ్స్ ఒకవేళ అలాంటి ఎలక్షన్ రూల్ ఏమన్నా ఉంటే మాత్రం ఒక టెన్యూర్లో జరిగినటువంటి ఎలక్షన్స్ 5 years ఎలక్షన్స్ అట్లీస్ట్ ది రికార్డ్ షుడ్ బి కెప్ట్ ఇన్ సేఫ్ మోడ్ డ్యూరింగ్ ద టెన్యూర్. అట్లీస్ట్ ఆ 5 years వరకు టెన్యూర్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ రికార్డ్స్ భద్రంగా ఉంచాల్సిందే. ఏ రోజు ఎవరు వచ్చి ఏం జరిగిందని చెప్పినా కూడా రికార్డ్ చూపించి ఎస్ దిస్ ఈజ్ అ ట్రాన్స్పరెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్, వి డన్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కమిషన్ చెప్పాలి అంటే దేర్ షుడ్ బి ఎ రికార్డ్ కదా. దట్ యూ కాంట్ డిస్మాంటిల్ ఓవర్ నైట్ బై సింప్లీ షోయింగ్. దేనికోసం చేస్తున్నారు? సో ఖచ్చితంగా దీన్ని మాత్రం శంకించాల్సిన అవసరం ఉందని అయితే నేను అనుకుంటున్నాను. రైట్. ఆర్టీసీకి సంబంధించి ఉచిత బస్సు అన్నటువంటిది ఆల్రెడీ ఇప్పుడు 6 రాష్ట్రాలకి టీములు పంపిస్తున్నారు. అవి వచ్చిన తర్వాత దాని మీదన ఇంకా కొత్త బస్సులు అయితే ఇప్పటికీ ఆర్టీసీని సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. దాంతో డబ్బులు ఏమీ లేకుండా పోయింది, నష్టాల్లో కష్టాల్లో ఉన్నటువంటిది. కాబట్టి దాన్ని మళ్ళీ రికవర్ చేసి దాన్ని సరిచేసి ఫ్రీ బస్ పెట్టాలి అన్నటువంటిది ఆలోచిస్తున్నారు చంద్రబాబు గారు. అంటే ఎవరు ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక బృందాలు ప్రత్యేక బృందాలు నడిచే వెళ్తున్నారా? ప్రత్యేక బృందాలు ఏమన్నా కారుల్లో ఫ్లైట్లో లాంటిది ఏమైనా పంపిస్తున్నారా? నాకు తెలియదు. ఈ విధమైనటువంటి ఆలోచన ఏమైనా ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఆర్టీసీ నష్టాల్లో ఉందా లేదా, ఆర్టీసీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆర్టీసీ సర్వనాశనం అయిపోయిందా, లేకపోతే ఆర్టీసీలో బస్సులు నడిచే బస్సులు టైర్లకి బంగారు టైర్లతో నడుస్తుందా లేదా, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి తెలియదా, బీజేపీ వాళ్ళకి తెలియదా ఎలక్షన్కి ముందు? మరి ఎలక్షన్కి తెలిసి సూపర్ 6 అమలు పరుస్తామని నారా లోకేష్ వీళ్ళందరూ కూడా సూపర్ 6 అని చెప్పేసి ప్రజలకి, కోట్ల మంది ప్రజలకి ఎలా ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందిస్తామని చెప్పారు. దాన్ని అధ్యయనం చేయడానికి 6 రాష్ట్రాలకి బృందాలను ఎందుకు పంపించాలి? ఫర్ వాట్ పర్పస్? అంటే నేనేమనుకుంటాను అంటే పిట్టల ద్వారా చూస్తూ ఉంటాం కదా, ఈ పిట్టల ద్వారా సామెతలాగా ఒక గన్ పెట్టుకొని వచ్చి ఆ యూట్యూబ్లో పిల్లోడు చెప్తూ ఉంటాడు, చాలా కామెడీగా ఉంటుంది ఆ పిల్లోడు. ఈ పిట్టల ద్వారా సామెతలాగా వీళ్ళు హామీలు ఇచ్చేశారు. హామీలు ఇచ్చే సందర్భానికి దీన్ని ఇంప్లిమెంట్ చేయటం కష్టమన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రజలు ఖచ్చితంగా మనల్ని ఓడిస్తారన్న సంగతి తెలుసు. దీని ఇంప్లిమెంటేషన్కి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదన్న సంగతి తెలుసు. అంటే రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 అమలుకి రమారమి ఈ రాష్ట్రం యొక్క ఎవ్రీ మంత్ శాలరీస్, స్కాలర్షిప్స్, ఇంకోటి కాక అదనంగా 35,000 నుంచి 45,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఈ సూపర్ 6 అమలుకి. ఈ సూపర్ 6 అమలుకి ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే నేను అనుకోవటం ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమలు పరుస్తామా లేదా పక్కన పడేసి ముందు మనం ప్రజల దగ్గర నమ్మించడానికి ఒక ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే ఈరోజు కనుక నమ్మించకపోతే, ఈరోజు అధికారం రాకపోతే మనకి అధికారం దొరకదు. సో ప్రజలకి ఏ విధమైన హామీ అయినా ఇచ్చేద్దాం. సూపర్ 6 అందాము, సూపర్ 8 అందాము, ఉచిత బస్సులు అందాము, 1,500 రూపాయలు అందాము, లేకపోతే 3 గ్యాస్ సిలిండర్లు అందాము, లేకపోతే తల్లికి వందనమని 20,000 రూపాయలు ఇద్దామందాము, ఎస్సీ ఎస్టీలకి ప్రతి ఒక్కరికి లోన్లు అందాము, కోట్ల రూపాయలు కుమ్మరిద్దామని చెప్దాము, ఆకాశాన్ని దించేద్దాము, భూమిని పైకి ఎత్తేద్దాము, ఏది కావాలో అది చెప్పేశారు. చెప్పేసిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అద్భుతంగా అసలు ఏవిఎంలు పగిలిపోయేటట్టు ఓట్లేసేసారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు వాళ్ళకి గొర్రెల కంటే హీనంగా కనపడుతున్నారు. పిచ్చి గొర్రెలు ఓట్లేశారు. మేము చెప్పినవన్నీ నమ్మి ఓట్లేసేసారు. ఇంక ఇప్పుడు ఎక్కడికి పోతారు వీళ్ళు? 5 సంవత్సరాలు మా పవరు, 5 సంవత్సరాలు మమ్మల్ని ఎవడు ఇది కూడా పీకలేడు ఎవడు మాకు. పవన్ కళ్యాణ్ మాట్లాడకపోయినా ఎవడైనా ఏమన్నా అంటున్నాడా?
ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మంత్రి మాట్లాడపోతే ఎవడన్నా ఏమన్నా అంటున్నాడా? ప్రోటోకాల్ అటుపోతే ఇటుపోతే అటు ప్రోటోకాల్. మా తెలుగుదేశానికి పార్టీకి సంబంధించిన కార్యకర్తల పనులు హ్యాపీగా జరిగిపోతున్నాయి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నారు, అచ్చెన్నాయుడు పేరు చెబుతున్నాడు, తెలుగుదేశం బెళ చూపిస్తున్నారు, పని చేయించుకుంటున్నారు, వస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, పని చేయించుకుంటున్నారు, వస్తున్నారు. అక్కడ ఆక్రమణల భూములు దోచుకుంటున్నారు, వచ్చేస్తున్నారు. ఇక్కడ భూమి ఆక్రమించుకుంటున్నారు, వచ్చేస్తున్నారు. ఇదిగో అక్కడికి వెళ్తున్నారు. అంటే వాళ్ళ కార్యకర్తలకు జరగాల్సిన పనులన్నీ జరిగిపోతున్నాయి. వాళ్ళ ప్రభుత్వ కార్యాలయంలో వాళ్ళకి కావాల్సిన అధికారుల ట్రాన్స్ఫర్స్ అన్నీ జరిగిపోతున్నాయి. ఇప్పుడు ప్రజలకి సంబంధించినటువంటి సూపర్ 6 అమలు చేయడానికి వచ్చేటప్పటికి డబ్బు లేవు అన్న సంగతి 2 లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్కి తెలీదా అంటున్నా నేను. డబ్బు లేవన్న సంగతి కేంద్ర ప్రభుత్వంతో 5 సంవత్సరాల పాటు వాళ్ళ మోకాళ్ళు వాళ్ళ అరికాళ్ళు నాకినటువంటి పవన్ కళ్యాణ్కి తెలీదా అంటున్నాను నేను. జనసేనకి తెలీదా అంటున్నాను. డబ్బు లేదు అన్న సంగతి, కేంద్ర ప్రభుత్వం సహకారం చేయదన్న సంగతి పొద్దున్న నుంచి లేచి సాయంత్రం వరకు అమిత్ షా కోసం 15 రోజులు 20 రోజులు అపాయింట్మెంట్ కోసం వాళ్ళ నాన్న కేసు కోసం వెంటబడినటువంటి నారా లోకేష్కి తెలీదా అంటున్నా. డబ్బు లేదన్న విషయము, ఆర్టీసీ నాశనమైందన్న విషయము, ఆర్థిక పరిస్థితులు బాగలేదన్న విషయము, పంచాయతీరాజ్కి బ్లీచింగ్కి డబ్బు లేదన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ప్రజలు గొర్రెలు కాబట్టి జనాలు ఓట్లు వేస్తారని ప్రజల పట్ల చులకన భావం ఉన్న నాయకులు వీళ్ళంతా. ప్రజలే తెలుసుకోవాలి సాయి గారు. మనం ఏం చెప్తాము? మనం పిచ్చోళ్ళలాగా ప్రజల్ని చైతన్యపరచడానికి ఉన్నామా? మనం ఏదో నలుగురు బాధపడుతున్నారు, నలుగురు కష్టపడుతున్నారు, వాళ్ళ కోసం మేము ఉన్నాం. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి 164 సీట్లు ఇచ్చిన ప్రజల్ని అనాలి, ప్రజలు నిర్ణయించుకోవాలి. ఈరోజు 1500 రూపాయలు ఆడపిల్లకి ఇస్తానన్నది గత 2.5 నెలల నుంచి డబ్బు లేవు. ఎందుకు అడగట్లేదు? 1,50,00,000 మందికి ఎలిజిబిలిటీ ఉంది, అది ఎందుకు అడగటం లేదు? వాలంటీర్ల సిస్టమ్ని ఎందుకు? వాలంటీర్స్ని మేము నెలకు 10,000 రూపాయలు ఇస్తాము అని, వాలంటీర్ సిస్టంలో వాళ్ళని కొనసాగిస్తామని అధికారికంగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హోదాలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడున్న మంత్రి, అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి, వీళ్ళందరూ సమాధానం చెప్తే 3 లక్షల మంది పిల్లల్ని ఇప్పుడు రోడ్డు మీద పెట్టేశారు మీరు. 3 లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఏంటో అర్థం కావటం లేదు. వాలంటీర్లు మీ ప్రభుత్వానికి సహకారం చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు సర్వీస్ చేశారు, జగన్మోహన్ రెడ్డికి సర్వీస్ చేయలేదే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చేత తప్పుడుగా వాదించుకుంటే జగన్మోహన్ రెడ్డి పనిష్మెంట్ పడిపోయింది. ఫర్ దట్ యూ పీపుల్ షుడ్ నాట్ పనిష్ వాలంటీర్స్. వాలంటీర్ల కోసం, వాలంటీర్ల వ్యవస్థ కోసం నేను పోరాటం చేస్తాను సాయి గారు, 100% చెప్తున్నా. ఈ ప్రభుత్వంలో ఒక్క వాలంటీరు పోయినా ఆ వాలంటీర్ కోసం మా పార్టీ, నేను వ్యక్తిగతంగా న్యాయస్థానంలో పోరాడతాం. అవసరమైతే చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే వాలంటీర్లను అసలు జీతం ఇవ్వట్లేదు, తీయట్లేదు. ఎట్లా అంటున్నా? ఈ 3 లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళు మీరు మాకు ఓటేయద్దు, మేము మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ సిస్టమ్ రద్దు చేస్తామని చెప్పారా? చెప్పలేదు. చెప్పనప్పుడు మీరేం చేయాలి? వీళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చి మేము కొనసాగిస్తామని చెప్పినటువంటి దుర్మార్గులు మీరు ఈరోజు వాళ్ళని గాల్లో పెడితే ఎట్లా? ఆ పిల్లలు ఎంత మానసిక క్షోభకు గురవుతున్నారు? 5 సంవత్సరాలు ఉద్యోగాలకు వెళ్లకుండా 5 సంవత్సరాలు అందరూ 21, 23 వాళ్ళుగా జాయిన్ అయింది పిల్లలు. 67 వాళ్ళని జాయిన్ చేసుకోలేదుగా. 21 నుంచి 25 సంవత్సరాలు ఉన్న పిల్లలు మీ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రజలకి, 50 కుటుంబాలకి గాడిద చాకరీ చేసి ఈరోజు వాళ్ళు గాలిలో నుంచున్నారు. వాళ్ళకి ఇంట్లో అన్నం పెట్టే పరిస్థితి లేదు. ఆత్మహత్య చేసుకోవాలో అర్థం కావని పరిస్థితి. ఉద్యోగాలకు వెళ్తేనేమో ఉద్యోగాలు ఏజ్లు బారైపోయిన పరిస్థితి. కనీసం ఒక 10,000 రూపాయలు వస్తాయని మీ ప్రభుత్వానికి ఓటేస్తే ఆ పిల్లల్ని గాలిలో పెడితే ఈ రోజున అసలు ఉంటారో లేరో తెలియకుండా గాలిలో పెడితే రేపు ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయబోతున్నారు వీళ్ళు. రద్దు చేయబోతే పరిస్థితి ఏంటి? పిల్లల పరిస్థితి అంటే ప్రత్యేకించి రద్దు చేయడం, రెన్యువల్ చేయబోతే సరిపోతుంది కదా. రెన్యువల్ 11 నెలలకు ఒకసారి వెళ్ళదు. వాట్ అబౌట్ ఎలక్షన్ ప్రామిస్ దట్ యు మేడ్ డ్యూరింగ్ ఎలక్షన్ ప్రామిసెస్కి గ్యారంటీ లేదని సుప్రీంకోర్టు చెప్పేసింది. గ్యారంటీ లేదు, రైటే, గ్యారంటీ లేదు కాబట్టి చట్టబద్ధత లేదు. ప్రతిదీ చట్టబద్ధత అవసరం లేదు కదా. సూపర్ 6 కూడా చట్టబద్ధత లేదు. జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని నిషేధిస్తానన్న దానికి కూడా చట్టబద్ధత లేదు. జగన్మోహన్ రెడ్డి జీపీఎస్ రద్దు చేస్తానన్న దానికి కూడా చట్టబద్ధత లేదు. జగన్మోహన్ రెడ్డి లేకపోతే బెల్ట్ షాప్లో ఇంకో రాష్ట్ర ప్రభుత్వం అసలు మద్యాన్ని మొత్తం తీసేసి రాష్ట్రంలో మద్యం లేని రాష్ట్రం చట్టబద్ధత లేదు. మరి ఫైట్ చేయలేదా? మీరు ఫైట్ చేయలేదా? తెలుగుదేశం ఫైట్ చేయలేదా? రోడ్ల మీదకి రాలేదా? ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ గారు అద్భుతంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేయలేదా? మేము ఫైట్ చేయలేదా? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రామిసెస్లు రాకపోతే లక్షల మంది సిపిఎస్ వాళ్ళు వచ్చి ఇక్కడ చేయలేదా? ఏమవుతుంది? మీరు 5 సంవత్సరాలు మీరు ఉండాలనుకుంటున్నారు. 5 సంవత్సరాల తర్వాత చెప్తున్నా, 5 సంవత్సరాల తర్వాత ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని చరిత్రహీనులు చేస్తారు. ప్రజలు పిచ్చివాళ్ళు,
5 సంవత్సరాల తర్వాత రాజువడో రెడ్డోడో అనుకుంటే ఎవడో చేయలేడు. కానీ మన మనస్సాక్షి ఒకటి ఉంటుంది కదా, దానికి మీరు సమాధానం చెప్పుకోవాలి. ఈరోజు మీరు ప్రజలకు చెప్పిన ప్రామిసెస్ మీరు ఫుల్ఫిల్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేస్తాడో లేదో మాకు తెలియదు. మేమైతే మాత్రం నాకున్న స్థాయిలో మా పార్టీకి ఉన్న అవకాశాన్ని బట్టి కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ఖచ్చితంగా ప్రజల తరపున ప్రశ్నించడానికి వి ఆల్వేస్ రెడీ. సచివాలయాల వ్యవస్థ అన్నటువంటిది ఇప్పుడు దాంట్లో మీ సేవల్లో సర్టిఫికెట్లకు వెళ్ళిపోయింది. రెండవది సచివాలయాలకు ఇప్పుడు మొన్నటిదాకా టీచర్లు ఇబ్బంది పడ్డారు మరుగుదొడ్ల ఫోటోలు తీయడానికి అన్నటువంటిది, వాళ్ళకి అది తీసేసి ఇప్పుడు సచివాలయ సిబ్బందికి ఆ పనిని అప్పచెప్పారు. సచివాలయాల వర్క్ అన్నటువంటిది కంప్లీట్గా ఈ పెన్షన్లు ఇవ్వటం ప్లస్ ఈ సర్వేలు ఈ కార్యక్రమం వైపుకి వెళ్ళారు. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మేము ఆశించింది మిగతా ప్రభుత్వ శాఖల్లోకి మమ్మల్ని తీసుకెళ్తారు అన్నటువంటి, వాళ్ళు ఇప్పుడు 6వ ఏళ్ళలాగా మిగిలిపోయిన పరిస్థితి. దాన్ని ఏం చూడాలి, ఎలా చూడాలి? ఇది జగన్మోహన్ రెడ్డి అపరిపక్వమైన నిర్ణయాలకి ఇది ఒక బేస్గా చూడాలి. ఇప్పుడు విఏఓలు, విఆర్ఓలు, ఆర్ఐలు, ఎంఆర్ఓలు, దట్ మీన్స్ తహసీల్దార్స్ వ్యవస్థ చాలా పెద్ద వ్యవస్థ. రెవెన్యూ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థని కాదని సచివాలయ వ్యవస్థ అని ఒక వ్యవస్థను సృష్టించి ఈ రెవెన్యూ పర్సన్స్కి రియల్గా స్టాట్యుటరీ పరంగా మీరు నాతో విభేదించావు, నేనైతే మాత్రం 100% నా ఒపీనియన్ చెప్తున్నాను, అందులో డౌట్ లేదు. ఎందుకు అంటే మీరు చాలా సందర్భాల్లో వాలంటీర్ వ్యవస్థని, చాలా సందర్భాల్లో సచివాలయ వ్యవస్థను పొగిడారు. ఫర్ దాట్ పర్పస్ ఓన్లీ నేను నా ఒపీనియన్ ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. మీ ఒపీనియన్ ఇది, నా ఒపీనియన్ నాది. అసలు ఈ వాలంటరీ సిస్టమ్ కానీ లేకపోతే ఈ సచివాలయ వ్యవస్థ కానీ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న సిస్టమ్స్ని స్ట్రెంగ్తన్ చేయకుండా ఈ కొత్త సిస్టమ్ను తీసుకొచ్చి సిస్టమ్ మొత్తాన్ని సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఇప్పుడు వీళ్ళని ఎందుకు టచ్ చేయటం లేదు అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, బికాస్ దే ఆర్ అపాయింటెడ్ బేసింగ్ ఆన్ ఎ జీవో అండ్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ పర్మనెంట్ ఎంప్లాయీస్. వాళ్ళకు ఒక డిపార్ట్మెంటల్ టెస్టు, అకౌంటెంట్ టెస్టు, తర్వాత వాళ్ళకి ప్రొబేషనరీ పీరియడు, రెగ్యులరైజేషను అంతా జరిగిపోయింది. బికాస్ ఇప్పుడు వాళ్ళని టచ్ చేస్తే లీగల్ కాంప్లికేషన్ చాలా సీరియస్గా వస్తాయి. వాలంటీర్స్ 5,000 రూపాయలు కన్సాలిడేటెడ్ పేమెంట్కి పనిచేశారు కాబట్టి దే కెన్ బి రిమూవ్డ్ అట్ ఎనీ మూమెంట్. కానీ వీళ్ళని టచ్ చేయలేడు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళని టచ్ చేయటంలా. కానీ టచ్ చేయకూడదు, కానీ వీళ్ళని వోకల్ పోస్టుల్లో పెట్టకూడదు. ప్రజలకి అనుసంధానమైన పోస్టులో వీళ్ళు పెడితే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి రేపొద్దుని జగన్మోహన్ రెడ్డిని ప్రమోట్ చేస్తారు. వీళ్ళు ఉద్యోగం ఇచ్చినోడు ఎప్పటికీ మన మైండ్లో ఉంటాడు కదా, అరే పలానోడు అన్నం పెట్టాడురా, ఇదిగో నాకు ఈరోజు ఒక 50,000 వస్తున్నాయి అంటే అన్నం పెట్టాడు జగనేరా అంటారు అని వీళ్ళని తీసేయలేరు, అలాగని వోకల్ పోస్టులో పెట్టలేరు. సో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేంటి అంటే ఈ ఇంత మానస పుత్రిక, ఒక విధంగా చెప్పాలంటే జగన్ యొక్క మానస పుత్రిక వాలంటీర్స్ అండ్ వీళ్ళు. సో వాళ్ళు జగన్ని నమ్ముకొని పాపం చేయరాని పిచ్చి పనులన్నీ చేశారు. వాలంటీర్లు చేశారు, వీళ్ళు చేశారు. వాళ్ళనేమి డిఫెండ్ చేయటంలా. వీళ్ళు చేసినటువంటి పనులు ఇప్పుడు జగన్ దిగిపోయిన తర్వాత వీళ్ళకి శాపాలైనవి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళని ఎక్కడ పెట్టాలో అర్థం కావటంలా. సో వీళ్ళని ఇప్పుడు మీరు అన్నారు చూసి 6వ వేలుగా వీళ్ళని మెల్లగా సిస్టంలో నుంచి దూరంగా పడేసి పనికి మాలిన పనులు, రేపొద్దున పని లేని పనులు, ఎందుకు పనికిరాని, లేకపోతే అసలు వీళ్ళు ఒక సిస్టంలో ఉన్నామా లేదా అని తెలియని ఒక సిస్టంలో పడేస్తారు వీళ్ళని. సో వీళ్ళకి సిస్టము, ఈ సిస్టంలో వీళ్ళ ఐడెంటిటీ అవసరం లేదు ప్రభుత్వానికి. వీళ్ళని ఎంత తొందరగా బయటికి పంపించగలిగితే, ఎంత తొందరగా వీళ్ళని ఇక్కడ నుంచి కనెక్షన్ కట్ చేయగలిగితే సమాజంతో, ఈ వ్యవస్థకి ప్రభుత్వానికి అంత సేఫ్. రైట్. పీపీపీ దీని కిందన ఇప్పుడు ఒకటి రోడ్లు, రెండోది వచ్చేటప్పటికి హాస్పిటల్, ప్రభుత్వ ఏదైతే మెడికల్ కళాశాలలు ఇచ్చారో వాటిని పీపీపీ పద్ధతిన నడపడం ద్వారా అది ఒక అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు ఓ వ్యవస్థల్ని బాగు చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా చేసుకొస్తున్నారంటున్నారు. ఏమేమి హాస్పిటల్స్, రోడ్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టేట్ హైవేస్ అని చెప్పి పేరు పెట్టి R&B రోడ్లన్నింటినీ కూడా పీపీపీ కింద టోల్ గేట్లు పెడతారు. వాళ్ళే డెవలప్ చేసుకుంటారు. ఆ మధ్యలో అయ్యే ఖర్చుని గవర్నమెంట్ ఏది ఖర్చు పెడుతుందంటే
వాళ్ళకి అది లాభం రాకపోతే, అంటే ఆ రోడ్డు వేసిన దానికి అయ్యే ఖర్చు రాకపోతే కనుక ఆ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ని ప్రభుత్వం ఇస్తుంది. తద్వారా రోడ్లని బాగు చేయడం అనేటువంటి ఒక తన అనుభవంతో తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రభుత్వం మీద ఒత్తిడి భారం లేకుండా. అట్లాగే ఈ ఆసుపత్రులు ఇప్పుడు సేఫ్టీ ఈజ్ ఫండమెంటల్ రైట్ సార్. హాస్పిటల్స్, హెల్త్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్ సార్. ఇవి రెండు ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కుల్లోకి వచ్చే ఏ అంశాన్ని కూడా మీరు పీపీపీ కెపాసిటీలోకి తీసుకురావాలి. నా ఫండమెంటల్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ కట్టాలి. ఒక కంపెనీ పీపీపీ కింద కట్టేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వంలో పీపీపీ ఉంది, నేషనల్ హైవేస్. ఎందుకు అంటే ఆ వాజ్పేయి గవర్నమెంట్ దీనికి ఆజ్యులు. నేను ఒక విషయానికి అప్రిషియేట్ చేయాలి. విజయవాడ నుంచి హైదరాబాదు ఒకప్పుడు నా యంగ్ డేస్లో 2004-2003లో నేను అప్పుడు అడ్వకేట్గా ఉన్నప్పుడు ఐ యూస్ టు ట్రావెల్ ఫ్రమ్ విజయవాడ టు హైకోర్టు. అప్పుడు కమాండ్ ఎస్టేట్లో హైకోర్టు ఉన్నప్పుడు మినిమం తెల్లవారి పేపర్ చూస్తే రోడ్డు దుర్మరణాల్లో 10 మంది చచ్చిపోయారు, 5 చచ్చిపోయారని ఉండేది. ఐ థింక్ యు ఆర్ ఆల్సో వెల్ అవే. మీరు కూడా షటిల్ చేసేవాళ్ళు కాబట్టి అక్కడికి ఇక్కడికి. సో కొన్ని రోజుల తర్వాత ఈ హైవేస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దిస్ రేషియో వాస్ కమ్ డౌన్ డ్రాస్టికల్లీ. డెత్ రేట్ అయితే లేదు, పోతే పోయిన ఒక 500, 600, 1000 రూపాయలు ఎక్స్ట్రా అవుతున్నాయి. అట్ ది సేమ్ టైం కారు స్పేర్ పార్ట్స్, మన ట్రావెలింగ్ కూడా కంఫర్టబుల్గా ఉంది. సో ఈ సందర్భంలో మనం హైవేస్ని కన్సిడర్ చేసి ఒక 10 రూపాయలు, 10,000, 20,000, 5,000 ఎక్స్ట్రా కట్టడం తప్పులేదు. ఇదే స్ట్రాటజీ మళ్ళీ స్టేట్లో కూడా తీసుకొచ్చి స్టేట్లో పీపీపీ ప్రాజెక్టులో అంటే గవర్నమెంట్ పార్టిసిపేషన్, ప్రైవేట్ పార్టిసిపేషన్, పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి, అంటే గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అనకాపల్లి నుంచి అనకాపల్లి నుంచి పక్కన ఉన్న రాజమండ్రికి ఒక రోడ్డు వేయాలి. అనకాపల్లి నుంచి రాజమండ్రికి రోడ్డు వేయాలంటే ఎంత 500 కోట్లు ఖర్చు అవుతుంది అనుకున్నాం. 500 కోట్లలో సాయి గారిని అడుగుతుంది, మీరు ఇన్వెస్ట్మెంట్ పెడతారా ప్రైవేట్ పర్సన్గా? ఎస్, నేను 100 కోట్లు ఖర్చు పెడతాను. గవర్నమెంట్ ఏమంటుంది, మేము 200 కోట్లు ఖర్చు పెడతాం. సో ఇంకొకరిని అడుగుతుంది, ఇంకో 10 కోట్లు ఖర్చు పెట్టమంటుంది. సో 300 కోట్లేమో ప్రైవేట్ వాళ్ళు, లేకపోతే 400 కోట్లు ప్రైవేట్ వాళ్ళు. నామినల్ ఎక్స్పెండిచర్ ఏమో, నామినల్ ఇన్వెస్ట్మెంట్ ఏమో గవర్నమెంట్ పెడుతుంది. సో నామినల్ ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ పెడితే 400 కోట్లు వాళ్ళు పెడతారు, పెట్టి రోడ్డు వేస్తారు. సో 500 కోట్లు ప్రభుత్వానికి బడ్డెన్ ఉండదు. ఇప్పుడు ఈ 400 కోట్లకు కాను ఈ 400 కోట్లకు డబ్బులు ఎవరు ప్రయత్నించాలి? వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు ఎవరు ఇవ్వాలి అంటే టోల్ గేట్లో పెట్టుకోమని మీకు అవకాశం ఇస్తుంది. ఈ 400 కోట్లకు గాను టోల్ గేట్లు పెట్టుకోవడానికి మీకు ఇనీషియల్గా 10 ఇయర్స్ ఇస్తుంది. ఇప్పుడు పబ్లిక్ పార్టిసిపేషన్ వస్తుంది. గవర్నమెంట్ పార్టిసిపేషన్, పబ్లిక్ పార్టిసిపేషన్, ప్రైవేట్ పార్టిసిపేషన్. ఇప్పుడు పబ్లిక్ పార్టిసిపేషన్. ఈ పబ్లిక్ పార్టిసిపేషన్లో వీళ్ళు 400 కోట్లు ఖర్చు పెట్టినందుకు గాను 10 సంవత్సరాల పాటు టోల్ గేట్లు వసూలు చేసుకునే పవర్. ఈ 400 కోట్లకి వాళ్ళు ఇంకొక 100 కోట్లు ఎక్స్ట్రాగా 500 కోట్లు వసూలు చేసుకోవచ్చు. ఒక 10 సంవత్సరాల తర్వాత వడ్డీలు చక్రవడ్డీలు వేసి, సార్ ఇంకో 10 సంవత్సరాలు ఇది కావాలి, బికాస్ మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రాలేదు అంటారు. సో రోడ్లకు సంబంధించినంత వరకు పీపీపీని యాక్సెప్ట్ చేయొచ్చు, టు ది బెస్ట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్. బట్ హాస్పిటల్ వీ షుడ్ నాట్. ఎందుకు అంటే మెడికల్ కాలేజీలో అయినా హాస్పిటల్, మెడికల్ కాలేజెస్ దాని డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ అ కంప్లీట్లీ గవర్నమెంట్ డొమైన్. నువ్వు మెడికల్ హాస్పిటల్స్, స్కూల్స్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పీపీపీలోకి తీసుకొచ్చావంటే కమర్షియలైజ్ అయిపోతుంది. ఇప్పటికే ఒక సామాన్యుడు ఒక మెడికల్ కోర్స్ పర్సూ చేయడానికి ఇంట్రెస్ట్గా లేడు. ఒక డాక్టర్ అవ్వాలి అంటే యావరేజ్గా 2 crores నుంచి 5 crores ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఒక సామాన్యుడైన పిల్లలు డాక్టర్ అయ్యే పరిస్థితి లేదు. మీరు ఈ పీపీపీని కనుక ఇక్కడికి తీసుకొచ్చారంటే, హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలోకి తెచ్చారంటే సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో ఏ విధమైనటువంటి బిజినెస్, రోడ్స్, అదర్ కంపెనీస్ వీటిల్లో పీపీపీని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు టు సమ్ ఎక్స్టెంట్. బట్ యూ షుడ్ నాట్ ఎంకరేజ్ ఆర్ ఇన్వైట్ పీపీపీ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు హ్యూమన్. రైట్, థ్యాంక్ యూ. హ్యూమన్ సైకాలజీ అంటే హ్యూమన్ నీడ్స్, వాట్ యూ కాల్ దట్, హ్యూమన్ నీడ్స్. ఒక డ్రింకింగ్ వాటర్, లేకపోతే పొల్యూషన్, లేకపోతే ఎకోసిస్టమ్,
లేకపోతే ఫీల్డ్స్, అగ్రికల్చర్. మీరు అగ్రికల్చర్లో కూడా పీపీపీని ఇన్వైట్ చేయకూడదు, పబ్లిక్ పార్టిసిపేషన్ ఇన్వైట్ చేయకూడదు. సో ఇవన్నీ కూడా కొన్ని సిస్టమ్స్ని మనం గవర్నమెంట్ మాత్రమే హ్యాండిల్ చేయాలి. దీంట్లో ప్రైవేట్ పర్సన్స్ని ఆధిపత్యాన్ని ఇచ్చేసామనుకోండి, కంప్లీట్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, ప్రజలని మోసం చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించలేక సిస్టమ్స్ మొత్తంలో ప్రైవేటు వ్యక్తుల ఆధిపత్యాన్ని చొప్పించి, ప్రైవేటు వ్యక్తుల ఆధిపత్యం ద్వారా వీళ్ళు 100 కోట్ల రూపాయలు దోచుకొని ప్రజలని పిచ్చివాళ్ళని చేయాలి అనేటువంటి ఒక మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఈ మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ ప్రజలకు అర్థమైన రోజున ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు. మీ అతి తెలివితేటలు ప్రజల దగ్గర చూపించి 2019 లాగా ఇంటికే పరిమితం అవుతాడా భవిష్యత్తులో, లేకపోతే నిజాయితీగా ప్రజలకి చెప్పి ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించి సంపద సృష్టించడం అంటే పీపీపీలను తీసుకురావటం కాదు అర్థం. పీపీపీలను తీసుకొచ్చే కాడికి రిజర్వ్ బ్యాంకు దగ్గర నుంచి 15,000 కోట్లు అప్పు తీసుకొచ్చే కాడికి నీకు జగన్మోహన్ రెడ్డికి తేడా ఏముంది? నీకు జగన్మోహన్ రెడ్డికి తేడా ఏముందండి? ప్రతి శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ బాండ్లు వేలం వేయించుకొని రావటమే జగన్మోహన్ రెడ్డి పనిని విమర్శించి మరి మీరేం చేస్తున్నారు? మొన్న ఆంధ్రజ్యోతిలోనూ ఈనాడులోనూ పెద్ద బ్యానర్ ఐటమ్, రిజర్వ్ బ్యాంకు 15,000 కోట్ల అప్పు శాంక్షన్ అని. సిగ్గుందా? ఈ పవన్ కళ్యాణ్ ఏమో అసెంబ్లీలోనేమో గ్రాంట్ ఇచ్చినటువంటి మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సభ తీర్మానం చేసిందని పవన్ కళ్యాణ్ చెప్తారా? తెల్లవారు పెద్ద 3 రోజుల క్రితం పేపర్లోనేమో మేము ఆ రోజు గ్రాంట్ కదా అప్పయ్య అంటే ఎవడు మాట్లాడలా. దానికి చంద్రబాబు నాయుడు చెడతలు వాయించేశారు అందరు అసెంబ్లీలో. ఒక వారం 10 రోజుల తర్వాత పేపర్లో చూస్తే రిజర్వ్ బ్యాంకు అప్పు శాంక్షన్ అయింది రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. ఇప్పుడు ఎవరు కరెక్టు చెప్పండి? దాని మీద ప్రకటన చేయమనండి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని. ఎవరిని పిచ్చోళ్ళు చేస్తారండి? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలోని ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించి ఇక్కడ జడ శ్రావణ్ కుమార్ గారి అభిప్రాయం, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ప్రజల స్పందన ఎలా ఉంటుందో చూద్దాం.